నారాయణం నమస్కృత్య నరంచవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, కర్ణవధ పూర్తయింది. కర్ణుడి లాంటి మహావీరుడు అధర్మం వైపు ఉన్న కారణంగా అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు దైవాంశం ఉన్నప్పటికీ చివరికి కృష్ణార్జునుల చేతిలో, అంటే అర్జునుడి చేతిలో కూలిపోక తప్పలేదు. ఎప్పుడైతే అర్జునుడు కర్ణుడిని సంహరించాడో, కర్ణుడి శరీరం నుంచి వెలువడినటువంటి ఒక దివ్యమైన జ్యోతి సూర్యమండలం వైపుగా వెళ్ళింది. అది అందరూ చూడటం జరిగింది. దీన్ని చూసినటువంటి కౌరవ సైనికులందరూ పారిపోతున్నప్పుడు శల్యుడు దుఃఖిస్తూ ఈ యొక్క దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి అతన్ని ఓదార్చాడు. ఆ సందర్భంలో దుర్యోధనుడు అన్నాడు, ఇక నేనే పూనుకుంటున్నాను, సైన్యం పారిపోకుండా ఆపాలి అని చాలామందిని ప్రోత్సహించిన సందర్భంలో 25,000 మంది సైన్యం దుర్యోధనుడికి అండగా మళ్ళీ యుద్ధరంగంలోకి నిలబడింది. వాళ్ళందరినీ కూడా భీమసేనుడు అనాయాసంగా సంహరించడం జరిగింది. ఎప్పుడైతే భీమసేనుడు వాళ్ళని చంపేశాడో మిగిలిన సైన్యం కకావికలై తమ శిబిరాల వైపుగా పారిపోయింది. అప్పటికే సాయంత్రం అవడంతో ఇటు కృష్ణార్జునులు కానివ్వండి, పాండవులు కానీ వీళ్ళు కూడాను యుద్ధం చాలించి తిరిగి తమ శిబిరాలకు చేరుకోవడం జరిగింది. ఈ విధంగా చేరుకున్న సందర్భంలో ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ యొక్క కర్ణార్జునుల యుద్ధం చూడటం కోసం వచ్చినటువంటి ధర్మరాజు చాలాసేపు ఉండలేక మధ్యలోనే తన శిబిరానికి వెళ్ళిపోవడం జరిగింది. అందువల్ల కర్ణుని మరణాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం ధర్మరాజుకు రాలేదు. అందువలన కృష్ణార్జునులు ఎప్పుడైతే తిరిగి శిబిరాలకు చేరుకున్నాడో ఆ సందర్భంలో ధర్మరాజు ఆనందంతో వాళ్ళకి ఎదురెళ్ళి వాళ్ళని గాఢాలింగనం చేసుకుని వాళ్ళని పరిపరి విధాల అప్రిషియేట్ చేయటమే కాకుండా కృష్ణుడు చేసినటువంటి సహాయాన్ని పరిపరి విధాలు కొనియాడటం జరిగింది ధర్మరాజు. ఈ విధంగా జరిగిన సందర్భంలో అక్కడ దుర్యోధను శిబిరంలో తీవ్రమైనటువంటి వేదన, ఆలోచన మొదలయ్యాయి. దుర్యోధనుడు చాలా బాధపడుతూ పదే పదే కర్ణుని తలుచుకుంటూ ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సందర్భంలో ఇది సరైన సమయము దుర్యోధనుడికి మంచి చెప్పేందుకు అని భావించినటువంటి కృపాచార్యుల వారు అక్కడికి చేరి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి ఉపదేశం చేయటం ప్రారంభించాడు. దుర్యోధన, ఒక్క మాట చెప్తానయ్యా, నా మాట ఇష్టమైనట్లయితే, నీకు అంగీకార యోగ్యమైనట్లయితే నా మాట విను, లేదంటే నీ ఇష్టం, నేనేమనట్లేదు. మనం ఎవరితోనైనా సరే మన ధర్మం పాటించడం కోసం యుద్ధం చేయాల్సిన మాట వాస్తవమే. అయితే ఇప్పుడు ఎవరి కోసం యుద్ధం చేయాలి మనం? భీష్ముడు లేడు, ద్రోణుడు లేడు, కర్ణుడు లేడు, నీ బావ అయినటువంటి సైంధవుడు లేడు, నీ సోదరులు లేరు, నీ కుమారుడైనటువంటి లక్ష్మణ కుమారుడు లేరు. వీళ్ళందరూ చనిపోయిన తర్వాత నువ్వు ఎవరి కోసం, దేనికోసం యుద్ధం చేస్తూ ఉన్నావు? కృష్ణుడు, కపికేతనం, గాంధీవధారైనటువంటి అర్జునుడు వీళ్ళందరూ ఒక రథంలో ఉండగా ఎవరు జయించగలరయ్యా? భీముని సింహనాదం కానీ, పాంచజన్య దేవదత్త శంఖాల యొక్క ధ్వని కానీ విన్నట్లయితే మన సైనికుల గుండెలు అదిరిపోయి నిద్ర పట్టట్లేదు, వాళ్ళకి యుద్ధరంగంలో నిలబడలేకపోతున్నారు. అందరం చూస్తుండగానే మహామహావీరులందరినీ కూడా పాండవులు సంహరించారు కదా, ఇప్పుడు వాళ్ళని ఎవరు ఎదుర్కోగలరు? ఎందుకు యుద్ధము? మీరు చేసినటువంటి అకార్యాలు, పాపాలు ఈ రోజున ఈ ఆపదకు కారణమయ్యాయి. దుర్యోధన, నీ కోసం అని 18,00,000 మందిని పోగేసుకుని వచ్చావు, వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు. ఇప్పటికైనా నిన్ను నువ్వు రక్షించుకో, ఉపాయం ఆలోచించు. పాత్ర బద్దలైపోతే పదార్థం 10 దిక్కులకు పడిపోతుంది. నా మాట విను. బలం తగ్గినప్పుడు కానీ, సమాన బలం ఉన్నప్పుడే సంధి చేసుకుంటే సేఫు. అంతేగాని నీ బలం పూర్తిగా జీరో అయ్యాక నీతో సంధికి ఎవడు రాడు. ఇదే సమయం, నా మాట విను. ఇప్పుడు నువ్వు బలహీనంగా ఉన్నావు, జీరోకి రాలేదు ఇంకా. ఇదే సమయంలో నువ్వు కనుక సంధి చేసుకున్నట్లయితే మంచిది. ధర్మరాజు చాలా మంచివాడు. ధృతరాష్ట్రుడు, కృష్ణుడు కూడా ఏం చెప్తే ధర్మరాజు ఆ పని చేస్తాడు. నా మాట విను. అదేవిధంగా ధర్మరాజు, భీముడు, అర్జునుడు, కృష్ణుడు వీళ్ళందరూ కూడా చాలా మంచివాళ్ళు. ఈ యొక్క ధర్మజ, భీమ, అర్జునుడు కృష్ణుడికి చెప్పినట్లయితే కృష్ణుడు కూడా దీనికి సహాయం చేస్తాడు. ధృతరాష్ట్రుని మాటను కృష్ణుడు కాదనడు. అంటే
వాళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళ మాట వాళ్ళు వింటారు, వాళ్ళ మాట వీళ్ళు వింటారు, అందరూ కలిసి వీళ్ళ మాట వింటారు. ఇది టోటల్గా వాళ్ళందరూ మంచివాళ్ళు. మన యొక్క సంధిని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఒకరికొకళ్ళు సమర్థించుకొని సలహా చెప్పుకొని ఆ మాట విను, ఇప్పటికైనా పాండవులతో విరోధం మాను అని చెప్పాడు. చెప్పినప్పుడు ఒక మాట చెప్తున్నాను, ఏదో ప్రాణాలు రక్షించుకోవాలి నా ప్రాణాలు, అందుకని నీకు ఏదో శాంతిని బోధిస్తున్నాను అనుకుంటావేమో. దుర్యోధన, జాగ్రత్తగా విను. కృపాచార్యుడు చెప్తున్నాడు ఈ మాట. నా ప్రాణాలు రక్షించుకునేందుకు నీకు శాంతి సందేశాన్ని ఇవ్వట్లేదు నేను, నీ యొక్క మంచి కోసం చెప్తున్నాను. ఇది నువ్వు విస్మరించినట్లయితే నీ మరణ సమయంలో దీన్ని నువ్వు గుర్తిస్తావు అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు దీర్ఘంగా నిట్టూర్చాడు. వేడివేడి నిట్టూర్పులు. ఒక ముహూర్త కాలం అంటే 40 నిమిషాలు. ఎంతసేపు ముహూర్తం అంటే 40 నిమిషాలు, అంటే చాలాసేపు అని ఉద్దేశం ఇక్కడ చెప్పాలనుకున్నది వ్యాస మహర్షి. చాలాసేపు మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు అన్నాడు అనమాట, కృపాచార్య, నీ మంచి మనస్సుతోటి నువ్వు చెప్పాల్సిన 4 మంచి మాటలు చెప్పావు. నువ్వు కూడా ప్రాణాలకు లెక్క చేయకుండా అనేక మంది అతిరథ మహారథులతో యుద్ధం చేయటం మేము అందరం చూస్తున్నాం. అందుకని నిన్నే సంశయించాల్సిన పని, నిన్ను శంకించాల్సినటువంటి అవసరం కానీ లేదు. నీ మాట నాకు నచ్చలేదు. అయితే నీ మాట నాకు నచ్చలేదు కృపాచార్య. ఎందుకంటే మనం రాజ్య భ్రష్టుని చేసినటువంటి ధర్మరాజు ఈరోజు మనల్ని విశ్వసిస్తాడా? మన సంధి అనగానే మనమే కదా వాడు భ్రష్టుని చేసింది. 12 ఏళ్ళ అరణ్యవాసానికి, 1 ఏడు అజ్ఞాతవాసానికి పంపించింది మనల్ని. ఈరోజు ధర్మరాజు శాంతి అంటే నమ్ముతాడా? దౌత్యం కోసం కృష్ణుడు వచ్చాడు, మంచి చేసి పంపించాలి కదా. ఆ రోజు సభలో అవమానించాం కృష్ణ పరమాత్మని. ఇప్పుడు కృష్ణుడు మన మాటలు విశ్వసిస్తాడా? ఆనాడు ద్రౌపది సభలో తీవ్రంగా విలపించిన సందర్భంలో మనం పాండవులను తీవ్రంగా అవమానించి రాజ్యాన్ని అపహరించాం. ఈ 2 విషయాలు, ద్రౌపది అవమానము, పాండవుల రాజ్యాపహరణ, ఈ 2 విషయాలని కృష్ణుడు ఏనాటికి సహించడు. కృష్ణార్జునులిద్దరూ కూడా ఒకే ప్రాణంగా ఉంటారు. ఆ విషయం ఎప్పుడో మనం విన్నాం, ఇప్పుడు యుద్ధరంగంలో ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. ఇంకొక విషయం కృపాచార్య, మేనలుడు మరణించిన సందర్భంలో కృష్ణుడు సరిగ్గా నిద్రపోవడం లేదు. తన పుత్రుని మరణం గురించి అనుక్షణం దుఃఖిస్తున్నటువంటి అర్జునుడు ఉన్నాడు అక్కడ. వీళ్ళు మనకు సహాయపడతారా? మహాబలుడైనటువంటి భీముడు తీవ్రమైన ప్రతిజ్ఞలు చేశాడు. ఇప్పుడు నెట్టినిలుగున చీలిపోతాడేమో కానీ తన ప్రతిజ్ఞను విస్మరించడు. ఖచ్చితంగా భీముడు ఎట్టి పరిస్థితుల్లో మన సంధికి ఒప్పుకునే అవకాశం లేనే లేదు. అదేవిధంగా ఆనాడు దుశ్శాసనుడు లాక్కొచ్చి ద్రౌపదిని వ్యవస్థ చేయాలనుకున్న సందర్భంలో అక్కడే ఉన్నటువంటి పాండవులు దాన్ని చూస్తూ ఉన్నారు. వాళ్ళది నిరంతరం స్మరిస్తూ ఉన్నారు. అలాంటి పాండవులు ఈరోజు యుద్ధం నుంచి విముఖులవుతారా? యుద్ధం నుంచి వెళ్ళిపోతారా? అసంభవం. ద్రౌపది నా నాశనాన్ని, తన భర్తల యొక్క విజయాన్ని కోరుకుంటూ కటిక నేల మీద శయనిస్తూ నిరంతరం తపస్సు చేసింది 13 సంవత్సరాల్లో. ఆమె తపస్సు చేస్తున్న సందర్భంలో ద్రౌపదీదేవికి శ్రీకృష్ణుని సోదరైనటువంటి సుభద్ర ఎంతో సేవ చేసింది. అలాంటి ద్రౌపది యొక్క తపస్సు ఊరికే పోతుందా? సమస్త భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించినటువంటి నేను ఈరోజు పాండవుల యొక్క దయాబిచ్చంతో రాజ్యాన్ని అనుభవిస్తానా? ఎంత మాట కాదు, ఇది అయ్యే పని కాదు. నువ్వేదో నాతో స్నేహభావంతో చెప్పావు కానీ నాకు నచ్చలేదు నీ మాట కృపాచార్య. ఇది సంధి కోసం ప్రయత్నించే కాలం కాదు, యుద్ధం చేయాల్సినటువంటి కాలం. నేను అనేక యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, బ్రాహ్మణులకు దక్షిణలు ఇచ్చాను, కోరికలన్నీ తీర్చుకున్నాను, వేదాంగాలు చదివాను, శత్రువుల మీద తలపడి నిలిచాను. నా పోషక వర్గాన్ని, నా మంత్రులను, నా సేనాధిపతులను, నా సైన్యాన్ని, నా యొక్క సకల పరివారాన్ని అద్భుతంగా పోషించాను. దీనులకు ఎంతోమందికి సహాయం చేశాను. శత్రువుల రాజ్యాలు జయించాను. నా రాజ్యం బ్రహ్మాండంగా పాలించాను. అనేక భోగాలు అనుభవించాను. అనేక మంది పుత్రులను కానీ పితృరుణం తీర్చుకున్నాను. ఇక సుఖం అంటావా? ఎన్నాళ్ళు ఉంటుంది? కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత పోతుంది. నేను శుభ్రంగా అనుభవించాల్సినంత అనుభవించాను. ఇహ కీర్తి రావాలంటే యుద్ధం ద్వారా మాత్రమే వస్తుంది. ఇన్నాళ్ళు అనుభవించాల్సింది అనుభవించాను.
ఇప్పుడు యుద్ధంలో కీర్తిని కూడా సంపాదించిపోతున్నాను. ఇహ నాకేం కావాలి? ఒక క్షత్రియ వీరుడు యుద్ధరంగంలో మరణించాలి కానీ ముసలివాడి రోగంతో తీసుకుని పోవటం అవసరమా? దానివల్ల స్వర్గం రాదయ్యా. యుద్ధంలో వీరమరణం పొందితేనే నాకు సౌఖ్యము, శుభము, వీర స్వర్గము లభిస్తాయి. అందువలన ఏం ఆలోచించకు. మన పితామహుడైనటువంటి భీష్ముడు, మన పరమ గురువు అయినటువంటి ద్రోణుడు, నా పరమమిత్రుడైనటువంటి కర్ణుడు, ఇతరులందరూ కూడాను అద్భుతమైనటువంటి ఒక గొప్ప మార్గాన్ని మనకు ఏర్పరిచారు. ఏ మార్గం అది? వీర స్వర్గానికి సద్గతిని చేరేందుకు ఏర్పరిచిన మార్గం ఒకటి ఉంది. ఆ మార్గంలోనే నేను కూడా వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు నా కోసం ఈ యుద్ధరంగంలో ఇంతమంది ప్రాణాలు అర్పించారు. అలాంటి సందర్భంలో వారి రుణం నేను తీర్చుకోవాలంటే నేను యుద్ధం చేయాలి, కానీ ఇప్పుడు నాకు రాజ్యం అని నేను వెనక్కి తిరిగి వెళ్ళే అవకాశం లేదు. నా బంధుమిత్రులందరినీ చంపుకునే యుద్ధంలో ఈ రోజున నా ప్రాణాలు రక్షించుకోవడం కోసం నేను శాంతి ప్రయత్నం చేస్తే లోకం నన్ను నిందిస్తుంది. నేను యుద్ధం చేసి వీర స్వర్గం పొందుతాను, అంతే తప్పితే మరో రకంగా కావడానికి వీలు లేదు అన్నాడు. దుర్యోధనుడు ఆ మాటలు మాట్లాడగానే కృపాచార్యుడు ఏమీ మాట్లాడలేక నివ్వెరపోయాడు. అక్కడ ఉన్నటువంటి సభాసదులందరూ కరెక్ట్, సాధు సాధు అంటే కరెక్ట్, బాగా చెప్పారని చెప్పని అందరూ కూడా ప్రశంసిస్తూ యుద్ధమే కావాలి మనకు, విజయమో వీర స్వర్గమో తేల్చుకుందాము అని అక్కడ ఉన్నటువంటి వీరులందరూ కూడా సరస్వతి నదీ తీరానికి వెళ్ళి స్నానాలు ఆచరించి తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగింది? శల్యుడు సేనాధిపతిగా అయ్యాడా? అతడు ఎలాంటి వాడు, అతడు ఎలాంటి యుద్ధం చేశాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.